Very good morning, all of you. Today we are in Minority Welfare School at Rajendra Nagar Boys, Shamshabad. He is our art sir, Mr. Jangir sir, working as an art teacher in this institution since 6 years onwards. Today, this piece of art is made by Jangir sir. Thank you very much, sir. She is Fatima Sheikh Baik, who is very reputedly famed as India's first woman teacher from the Islam community. So we will discuss more about her. రైట్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు జనవరి 9 రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోబోతున్నాం. వన్ ఈజ్ ఫాతిమా షైక్. ఈమెని భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని రాలుగా చెప్పబడతాం. ముస్లిం కమ్యూనిటీకి చెందిన ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టీచర్ ఫ్రమ్ ద ముస్లిం కమ్యూనిటీ. మీకు మొన్న డౌట్ రావచ్చు, ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ టీచర్ సావిత్రి బాపులే అని చెప్పాం కదా, మరి ఈమె ఎవరు, ఈమెకు ఆమెకు రిలేషన్ ఏంటిది? లెట్ us డిస్కస్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ఫాతిమా షేక్ అండ్ సావిత్రి బాపులే. ఫాతిమా షేక్ అసలు ఎవరు ఈమె అంటే, ఈమె చిన్నతనంలోనే తన తల్లిదండ్రుల్ని కోల్పోయింది. వీళ్ళది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడం వల్ల ఈమె పుట్టింది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని మాలేగావ్ ప్రాంతంలో పుట్టింది. సో డ్యూరింగ్ హర్ చైల్డ్హుడ్ ఓన్లీ షీ లాస్ట్ హర్ పేరెంట్స్. సో అక్కడ నుంచి వీళ్ళది చేనేత వృత్తి కుటుంబం. అక్కడ నుంచి వీళ్ళ అన్నయ్యతో కలిసి మహారాష్ట్రలోని పూణేలో గల గంజిపేట అనే ప్రాంతానికి వచ్చి వాళ్ళు బతకడం ప్రారంభించినారు. అయితే ముస్లిం కమ్యూనిటీలో ఇట్లా అనాథ పిల్లల్ని ఆదుకోవడానికి చాలా మంది ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ముందరికి వస్తారు. అట్లాగా ముందరికి వచ్చిన వ్యక్తి పేరు ఏం పేరు అంటే మున్షీ గఫార్ బేగ్ అనేటటువంటి ఆయన గార్డియన్ గా వీళ్ళిద్దరిని పెంచడం పోషించడం ప్రారంభించినాడు. వీళ్ళ సొంత అన్నయ్య పేరు ఏం పేరు అంటే ఉస్మాన్ షేక్. ఉస్మాన్ షేక్ చిన్నప్పటి నుంచి కూడా మోడర్న్ థాట్స్ ఎక్కువగా ఉండే అనమాట. ఆదర్శ భావాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈమెని ఈ రోజుల్లో మనం సమాజంలో మహిళలు బయటికి రావడం, చదువుకోవడం, ఉద్యోగం చేయడం ఓకే పర్వాలేదు, 2025లో పర్వాలేదు. బట్ 1831 జనవరి 9 పుట్టిన అంటే అప్పటికి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారో తెలుసు. మన హిందూ కమ్యూనిటీలో, ముస్లిం కమ్యూనిటీలో ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉండేనో తెలుసు. ఆ రెస్ట్రిక్షన్స్ మధ్యలో 1848 జనవరి 1 జ్యోతిబాపులే, సావిత్రి బాపులే కలిసి ప్రారంభించిన పాఠశాలకి బ్యాక్ బోన్ సపోర్ట్ గా పనిచేసిన వ్యక్తి పేరు ఏం పేరు అంటే ఈమె ఫాతిమా షేక్ అనేటటువంటి ఆమె. ఎందుకు ఈమెని బ్యాక్ బోన్ అని చెప్తున్నాము అంటే, ఫస్ట్ ఉమెన్ ఇన్స్టిట్యూషన్, ఫస్ట్ ఉమెన్ స్కూల్ ఇన్ ఇండియా ఈజ్ ఫౌండెడ్ బై సావిత్రి బాపులే. బట్ సావిత్రి బాపులేకి 1856లో భయంకరమైన జ్వరం వచ్చినప్పుడు ఆ పాఠశాల మొత్తాన్ని కూడా తన ఆధీనంలోనికి తీసుకొని పూర్తిగా పాఠశాలని నడిపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫాతిమా బేగ్. నిజానికి చెప్పాలి అంటే అసలు జ్యోతిబాపులే, సావిత్రి బాపులే దంపతులు ఈ పాఠశాలని ప్రారంభించింది ఎక్కడ అంటే ఉస్మాన్ షేక్ వాళ్ళ ఇంట్లోనే, చిన్న 2 గదులు ఉండేటటువంటి ఇంట్లో 6 మంది అమ్మాయిలతోన. ఎవరో అమ్మాయిలు అంటే దళిత, పీడిత, బహుజన వర్గాలకు చెందినటువంటి అమ్మాయిలతోన మొట్టమొదటిసారిగా స్కూల్ ఎక్కడ ప్రారంభించారు అంటే ఫాతిమా షేక్ వాళ్ళ ఇంట్లో. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ మధ్య మనం ఏదో రకరకాల కారణాల వల్ల కమ్యూనల్ రీఅవుట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం, మత గొడవలు, కుల గొడవలు. కానీ మొట్టమొదటి పాఠశాల దళితులకు ప్రారంభించినటువంటి వ్యక్తులు సావిత్రి బాపులే. ఎవరింట్లో ప్రారంభించింది అంటే ఫాతిమా షేక్ వాళ్ళ ఇంట్లోనే ప్రారంభించింది సొంతంగా. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే, ఈ మత గొడవలు కాకుండా నిజంగా సమాజం బాగుపడాలి అంటే విద్య కావాలి. ఆ విద్య ప్రారంభించడానికి ముఖ్యమైన కారణమైన 2 స్త్రీలు ఎవరు అంటే, ఒక స్త్రీ ఇస్లాం మతానికి చెందిన స్త్రీ, ఇంకొక స్త్రీ హిందూ మతానికి చెందిన స్త్రీ. వీళ్ళిద్దరికీ మతం కంటే సమాజ అభివృద్ధి బాగుండాలి అని చెప్పి సమాజం కోసం బాగా పనిచేసినారు. నిజంగా వీళ్ళు మన దేశానికి ఆదర్శమైనటువంటి వ్యక్తులు. నేను ఇంతకు ముందు కూడా చెప్పినాను, ఎక్కడనో విదేశాల నుంచి వచ్చి మన దేశంలో సేవ చేస్తే ఆమెకు మనం భారతరత్న అవార్డు ఇచ్చినాం. బట్ ఇట్లాంటి వాళ్ళకి భారతరత్న అవార్డు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? సావిత్రి బాపులేని, ఫాతిమా షేక్ గురించి టెక్స్ట్ బుక్స్ లో ఎందుకు మనం ఎక్కువగా పెట్టలేకపోతున్నాం? ఆలోచించాలి. ఇప్పటికీ ఇక్కడ చూడండి, ఫాతిమా షేక్ 9th జనవరి 1831లో పుట్టి 9th అక్టోబర్ 1900లో మరణించడం జరిగింది. ఇప్పుడు మనం 194th బర్త్డే జరుపుకుంటున్నాం ఆమెది. కానీ ఈ బర్త్డే పిల్లలకు బాగా తెలియాలి అంటే ఈమె చరిత్ర టెక్స్ట్ బుక్స్ లో బాగా పెట్టాలి అనేది
నా యొక్క పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లాగే January 9 ఇన్ అవర్ ఇండియా వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ యాజ్ ద ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెన్షియల్ ఇండియాస్ డే. ఎందుకంటే 1915 January 9 రోజు మహాత్మా గాంధీజీ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ దెన్ ఆఫ్టర్ వి నో దట్ చంపారన్ మూవ్మెంట్, ఖేడా మూవ్మెంట్, అహ్మద్ నగర్ మిల్ మూవ్మెంట్, దాని తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, దాని తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, దాని తర్వాత సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్, లాస్ట్ అటెంప్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ చేసి గాంధీజీ నేతృత్వంలో, గాంధీజీ ఒక్కడే అని చెప్పట్లేదు, గాంధీజీ నేతృత్వంలో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కాబట్టి మనం భారతదేశంలో పుట్టి వేరే దేశాల్లో బతుకుతున్న భారతీయులందరికీ కూడా ప్రవాసీ భారతీయ దివస్ చేయాలి అని ఇండియన్ గవర్నమెంట్ 2003 నుంచి దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్పేయి గారు ఈ ప్రవాసీ భారతీయ దివస్ ని చేసుకోవాలి అని చెప్పి January 9 రోజు చేసుకోవాలని చెప్పి 2023 నుంచి చేసుకోవడం ప్రారంభిస్తున్నాము. అయితే ఈ సంవత్సరం మన సెంట్రల్ గవర్నమెంట్ January 8 నుంచి January 10 మధ్యలో ఈ ఎన్ఆర్ఐ డే చేసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఎక్కడ చేసుకుంటున్నారు అంటే ఇది షెడ్యూల్డ్ ఎక్కడ అయింది అంటే ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్ లో ఈ మనం ప్రవాసీ భారతీయ దివస్, నాన్ రెసిడెన్షియల్ ఇండియాస్ డే చేసుకుంటున్నాము. అయితే ఈ సంవత్సరం దీనికి థీమ్ ఏంటిది అంటే డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా, డయాస్పోరాస్ కాంట్రిబ్యూషన్స్ టు ద వికసిత్ భారత్ అనే పేరు మీదుగా ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ చేసుకుంటున్నాం. అసలు ప్రవాసీ భారతీయ దివస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది అంటే సరే ఏదో కారణాల వల్ల ఈ దేశంలో పుట్టి వేరే దేశంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశం యొక్క జీడిపి పెరగడానికి చాలా కారణమవుతున్నారు. ఎగ్జాంపుల్ చేసుకుంటే గూగుల్ సిఇఓ, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్లా, సుందర్ పిచాయ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భారతదేశానికి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఎలాగోలాగా సహాయం చేస్తున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఇంకా ఉండాలి అని చెప్పి చెప్పడానికి ఈ థీమ్ ని తీసుకొచ్చినారు. అయితే January 1 మనందరికి తెలుసు న్యూ ఇయర్ డే, January 3 సావిత్రిబా బర్త్ యానివర్సరీ, అండ్ January 9 ఫాతిమా షేక్ బర్త్ యానివర్సరీ, అండ్ January 9 ఎన్ఆర్ఐ డే, January 12 స్వామి వివేకానంద బర్త్ యానివర్సరీ వీఆర్ సెలబ్రేటింగ్ యాజ్ ద నేషనల్ యూత్ డే, అండ్ January 25 we all know that ఎలక్షన్ కమిషన్ ఫౌండెడ్ ఆన్ January 25, 1950. సో జాతీయ ఓటర్ల దినోత్సవం. January 26 ఎట్లాగో మనందరికి తెలుసు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. అండ్ January 30 గాంధీజీ వర్ధంతి దినోత్సవం. ఆ రోజు గాంధీజీ చచ్చిపోయిన రోజు ఆ రోజు. సో ఇవి జనవరి నెలలో ముఖ్యంగా మనం జరుపుకోవాల్సినటువంటివి, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయాలు. అండ్ ఈ రోజు మరీ ముఖ్యంగా ఎండింగ్ లోకి వచ్చేసాము. ఫాతిమా షేక్ భారతదేశంలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె గనుక లేకపోయి ఉంటే సావిత్రిబా పూలే ఆ పాఠశాలని నడిపించేది కాదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ గురించి భవిష్యత్ తరాల వాళ్ళకు బాగా తెలిసేలా ఈ వీడియోని ఎక్స్పాండ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.